నమస్తే. మనము ఉపనిషత్తుల్లో ఇంట్రడక్షన్ అంతా ఈశావాస్య ఉపనిషత్తు చెప్పినప్పుడుగా చెప్పుకున్నాము. మొత్తం దశోపనిషత్తులకి మన మహానుభావులు భాష్యాలు రాశారు. దానికి సంబంధించినవి మనం ఆ 10 ఉపనిషత్తుల్ని కొంచెం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఎందుకు ఉపనిషత్తులతో వెళ్దామని అనిపించింది? మన ప్రయాణానికి, మన విషయాన్ని అర్థం చేసుకోవటానికి. శాస్త్రం అంటే ప్రస్థానత్రయమే శాస్త్రం అన్నారు. ఏంటి ప్రస్థానత్రయం? ఉపనిషత్తులు ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, అల్టిమేట్ ఏంటి? అనుభవం, సాక్షాత్కారం. అంటే విషయాన్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకొని ఆ స్థితిలో ఉండడం. ఇప్పుడు మనకేమనిపించిందంటే బ్రహ్మసూత్రాలు అంటే అర్థం కాకుండా ఉండేటువంటి ఆ బ్రహ్మసూత్రాలను కూడా చదివి అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేటువంటి భావం వచ్చినప్పుడు ఒక మహానుభావుడు, ముఖ్యంగా ఎల్లంరా శ్రీనివాసరావు గారు అన్నారు, ఉపనిషత్తుల సారం అర్థం చేసుకోకుండా, బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోకుండా భగవద్గీత అర్థమయ్యే క్వశ్చన్ లేదన్నారు. మరి మనం తెలుసో తెలియకో భగవద్గీత చెప్పుకున్నాము. ఇప్పుడు బ్రహ్మసూత్రాలకు కనుక వెళ్ళాలి అంటే కొద్దో గొప్ప ఈ 10 ఉపనిషత్తులు అర్థం చేసుకుంటే బాగుంటుందనేటువంటి భావంతో మనం మొదలు పెట్టుకున్నాం. అయ్యో ఏ ఉపనిషత్తు అయిపోయింది, ఈశా అయిపోయింది, కేనో అయిపోయింది. ఈరోజు నిన్న ఆల్రెడీ మనం ప్రశ్నోపనిషత్తు మొదలు పెట్టుకున్నాము. దీన్ని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే కొన్ని వేల పేజీలు రాసుంటారు ఆ మహానుభావులు. దీన్ని మొత్తం ఒక 15 నిమిషాల్లోనూ, 20 నిమిషాల్లోనూ, ఒక అరగంటలోనూ అర్థం చేసుకునేటువంటి స్థితి, చెప్పుకునేటువంటి గొప్ప స్థితి ఏమి ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో కొద్దో గొప్ప మన అవగాహనలో ఎంతవరకు అర్థమైతే అంతవరకు మనం దానిని చెప్పుకోవడం చేస్తాము. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో, ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి మంత్రం ఉంది. ఏంటి శాంతి మంత్రం? దీనికి ఏముంది? దీనికి వచ్చేసేసి భద్రంకరణి అనేటువంటి పదం వాడారని చెప్పాను. ఏంటి? నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా మనసు, నా ఇంద్రియాలన్నీ కూడా సత్యం తెలుసుకొని, సత్యం మాట్లాడి, సత్యస్థితిలో ఉండే అవకాశం నాకు కలగజేయ నాయనా అని పరమాత్మతత్వాన్ని భావిస్తూ ఇక్కడ కూడా మళ్ళీ ఓం శాంతి అని 3 సార్లు వాడడం జరిగింది. ఏంటి? శాంతిని ఒకసారి అనొచ్చు కదా, మూడు సార్లు ఎందుకన్నారు అంటే మన ఆది భౌతిక శాంతి, ఆది దైవిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి. ఆది భౌతికం ఏంటి? దీనికి ఎప్పుడు జడం, ఎంతసేపటికి ఆకలి, నిద్ర, నెక్స్ట్ ఏంటి బద్ధకం, ఇవన్నీ ఉంటాయి. అందుకని అందులో నుంచి నన్ను బయటపడేసి నాకు కొంచెం ఉపయోగించుకొని నా మనసుని నాకు విషయం అర్థమయ్యేటి చెయ్యి నాయనా అని ఆది భౌతికం. ఆది దైవికం ఏంటి? ఆది దైవికం అంటే మన దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్, దాంతోపాటు మన మనసు. దానికి ఏంటి? ఎంతసేపటికి రాంగ్ నోషన్స్, అంతే కదా, అన్ని ఊహించుకోవడాలు, కల్పనలు, అది ఇట్లా ఇది ఇట్లా అనుకోవడం, రాంగ్ నోషన్స్. ఎవరి గురించి? నా గురించి నాకు రాంగ్ నోషను, ప్రపంచాన్ని గురించి రాంగ్ నోషను, దేవుడు ఉన్నాడా అనే దానికి రాంగ్ నోషను, దానికి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలా అని రాంగ్ నోషను. అలాంటి రాంగ్ నోషన్స్లో నుంచి నన్ను బయటపడేసి నాకు సత్యాన్ని అర్థమయ్యేటి చెయ్యి మహానుభావుడా అని, అది ఆది దైవికం. ఇక 3వది ఏంటి? ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏంటి? మనల్ని మనం తెలుసుకోవడం. అబ్బా, అంతకంటే ఇంకేం లేదు. నీలో లేనిది ఏది బయట లేదు, అన్నిటికీ నువ్వే ఆధారం. అది లేదన్నా చివరికి నేను లేననేటువంటి పదాన్ని నువ్వు వాడలేవు. కాబట్టి ఆ నేను ఎవరు అనేటువంటి విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకుందామని దాని ఆధ్యాత్మికం అన్నాడు. ఆధ్యాత్మికం అంటే నా మనసు భౌతికంగా పరిగెడుతున్నటువంటి, ప్రకృతిగా పరిగెడుతున్నటువంటి నా మనసును మార్చుకుంటూ ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ తత్వంలో నుంచే వచ్చిందనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ స్థితిలో ఉంచు భౌతికానికి సంబంధించిన విషయాలు చేసుకుంటూ పోవటం. అంటే ఏంటి? భౌతికం అంటే ఏంటి? వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఇది 100% పర్మనెంట్ కాదు. పర్మనెంట్ అయినటువంటి జ్ఞానం మనతో ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం. ఇప్పుడు ఏంటి? అది శాంతి మంత్రం. ఇప్పుడు ఇక్కడ ఏంటి? 6 శిష్యులు పిప్పలాదులు అనేటువంటి మహానుభావుని 6 ప్రశ్నలు వేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న. ఏంటి? మొట్టమొదటి ప్రశ్న ఆల్రెడీ నేను చదువుకున్నట్టున్నాము. ఏంటి అసలు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణం ఎలా పనిచేస్తుంది? ఆ తర్వాత ఇంకోటి ఏంటి? నడిపిస్తున్నది ఎవరు? ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఓంకారం అంటే ఏంటి? లాస్ట్లో ఆత్మ అంటే ఏంటి అని 6 ప్రశ్నలు ఒక్కొక్క శిష్యుడు వేశారు. ఈ 6 ప్రశ్నలకు అనుగుణంగా 6 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. కొద్ది గొప్ప ట్రై చేద్దాం. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి దానికి సంబంధించిన క్వశ్చన్ ఏమనేస్తాడు? ఈ ప్రాణికోట్లన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి నాకు చెప్తావా అని అడుగుతాడు. మనకు ఉన్నదే కదా. అల్టిమేట్ ఏంటంటేనబ్బా, అర్థం చేసుకోవాల్సింది మన మహానుభావులు, మన ఋషులు అర్థం చేసుకుంది కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క గొప్పతనం గురించి, ఈ ప్రాణశక్తిని నడిపిస్తున్నటువంటి మానసిక శక్తి గురించి. ఈ 2 శక్తులు కలిపి శరీరం ద్వారా పనిచేస్తున్న విషయాన్ని ఆ మహానుభావులు అనుభవంలోకి తెచ్చుకొని మనకు ఒక జీవన విధానం రూపొందించారు. ప్రాణానికి ఇచ్చేది మనం ఆహారమే, మనసుకి ఇచ్చేది ఆహారమే. ఆహారం అంటే లోపలికి తీసుకునేది అర్థం. లోపలికి నువ్వు మంచి ఆహారం తీసుకుంటే
వండర్ఫుల్గా ఉంటుంది. మంచి ఆహారం అంటే శరీరానికి సంబంధించి ప్రాణానికి సంబంధించేటువంటి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్, ప్రకృతికి సంబంధించింది. అలాగే మనసుకు సంబంధించినంత వరకు నా దగ్గర ఏం లేదు, నేను భౌతికం కాదు, నేను జీవత్వం కాదు, నేనే భగవతత్వం అనేటువంటి భావాన్ని పెట్టుకొని పని చేసుకుంటూ పోవటం. ఎంత దూరం ఆ మహానుభావులు మేధా సంపత్తితో ఆలోచించారంటే వాళ్ళు ఎంత వండర్ఫుల్ అంటే, ఇప్పుడు నేను పుట్టింది నాకు తెలియదు, అమ్మట చెప్పడమేగా నువ్వు అమ్మ ఆ సంవత్సరంలో ఈ టైంలో పుట్టావు, నీ నక్షత్రం ఇది అని వాళ్ళు చెప్తేనేగా తెలిసింది. అంటే నేను పుట్టింది నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఆ తర్వాత నా డెత్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎందుకంటే పోయిన తర్వాత ఎవరెవరింది ఎలా తెలుస్తుంది అంటే, డెత్ గురించి భయపడడమే తప్ప ఆ జబ్బు ఈ జబ్బు అని డెత్ ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. మరి అలాంటప్పుడు ఈ డెత్ బర్త్ ఎవరికి? జస్ట్ శరీరానికి. కానీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఎవరు? మనసు చేస్తుంటే లిమిటెడ్, నేను జ్ఞానం అనేటువంటి స్థితి చేస్తే అన్లిమిటెడ్. ఈ మహానుభావులు చెప్పదలుచుకున్నది ఏంటి? నీ శరీరానికమ్మా డెత్ బర్త్ నీకు అసలు తెలియదు కూడా తెలియదు, నువ్వు జ్ఞానానివి, అందుకని నువ్వు ఆ విషయాన్ని నువ్వు గ్రహించి ప్రాక్టీస్ చేసావంటే నీది అమృతత్వ స్థితి అమ్మా అని చెప్పారు. అంటే వాళ్ళు మనకు చెప్పదలుచుకున్నది ఏంటి? ఆ మహానుభావులు కూడా మానవుల్లాగానే జీవించారు, కానీ దైవత్వాన్ని అర్థం చేసుకున్నారు. దైవత్వ స్థితిలో అర్థం చేసి అత్యంత కరుణామూర్తులు, కరుణ, జాలి, ప్రేమ మహానుభావులు అన్ని లక్షణాలు, దైవత్వంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలతోటి మనం కూడా హాయిగా ఉండాలని వాళ్ళు బోధించి వెళ్ళారు. అల్టిమేట్గా హాయ్ ఏంటి ఇక్కడ? హాయ్ అంటే మన బుద్ధికి గనక వికాసం వస్తే, మనసు ఆలోచనలు తగ్గిపోతే, కోరికలు తగ్గిపోతే, భయాలు తగ్గిపోతే బుద్ధి ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే మన బుద్ధి ఎక్స్పాండ్ అవుతుందో రైట్ ఏంది రాంగ్ ఏంటి అనేటువంటి విషయాన్ని సరిగా అర్థం చేసుకుంటాం. సరిగా అర్థం చేసుకున్నటువంటి బుద్ధి స్థితిలో ఇక దుఃఖం అనేది లేదు. అలా మనుషులు మన మహానుభావుల ఋషులు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? అసలు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. దీనికి ఏం చెప్తున్నాడు? ప్రాణం సృష్టించినటువంటి మనిషి ఎవరు చెప్పటల్లా. కాకపోతే ఏమంటున్నాడు? సృష్టికర్తకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? నాలాగా అనేక మంది ఉంటే ఆ అనుభవం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి భావంతో ప్రాణము, ఆకాశము మేనిఫెస్ట్ అయినాయి అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళు చెప్పదలుచుకున్నది అన్మానిఫెస్ట్ ఏరియాలో నుంచి కదులుతున్నదేమో చైతన్యం అన్నాడు, కదలనిదేమో జడం అన్నారు. అంటే జడ చైతన్యాలు అక్కడి నుంచి వచ్చాయని చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఈ జడం కదలదు, కానీ చైతన్యం లైఫ్ ప్రాసెస్ కదులుతుంది. అంతే కదా, మన మనసు కదులుతుంది ఆలోచనలతోటి, మన ప్రాణం కూడా కదులుతుంది. అంటే ఈ మహానుభావులు ఈ పుస్తకంలో రాసింది అల్టిమేట్ ఈజ్ ప్రాణం. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మలో నుంచి వచ్చింది అన్నాడు. ఆత్మ అంటే ఏంటి? జ్ఞానం. అంటే ఉన్నది ఒకే ఒక జ్ఞానం, జ్ఞానంలో నుంచి ప్రాణం, ఆకాశం, ఇంద్రియాలు ఇవన్నీ మేనిఫెస్ట్ అయినాయి అని చెప్పబోతాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ ప్రాణం మేనిఫెస్ట్ అయింది. మేనిఫెస్ట్ అయిన తర్వాత ఇంకోటి ఏమొచ్చింది? ఈ మేనిఫెస్టేషన్కి కారణం ఏంటి? లైఫ్ రావడంతో సూర్యతత్వం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే కాలం అంతా సూర్యుడి మీదనే ఆధారపడింది అని చెప్తాడు. దాన్నే ప్రజాపతి అంటాడు. అంతే కదా, ఇప్పుడు మనం తెల్లవారింది ఒక రోజు అంటున్నాం, 24 గంటలు. ఈ తెల్లవారిన తర్వాత మళ్ళీ రాత్రికి చీకటి వస్తుంది, మళ్ళీ చీకటి పోతుంది, తెల్లవారిన తర్వాత పగలు వస్తుంది. అలా 15 రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆ చంద్రుడిని కప్పేస్తాడు. అంటే ఒక అమావాస్య వస్తుంది, మళ్ళీ చంద్రుడు మళ్ళీ బ్రైటన్ అవుతాడు, మళ్ళీ పౌర్ణం వస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కాలంలోనే, సూర్యుడి వలనే భూమి తిరుగుతోంది. కానీ సూర్యుడికి సంబంధించింది ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఒకరోజు కానప్పుడు రాత్రి అంటున్నాం. ఆ తర్వాత ఇంకేంటి? అలా నెల రోజులు గడిచిపోయాయి. నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుడు తిరిగి మళ్ళీ 12 నెలలు అయితే అది కూడా అయిపోయిన తర్వాత 1 సంవత్సరం అవుతుంది. మళ్ళీ సంవత్సరం, మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ కృష్ణపక్షం, శుక్లపక్షం అన్నారు. అంటే ఏంటి? ఎంతసేపటికి ఏంటంటే అంటే సౌరశక్తి వల్లనే మన ప్రాణాలు ఉన్నాయి అన్నారు. గాయత్రి మంత్రం కూడా అదే. బుద్ధి వికాసం జరగడానికి ఆ అవకాశం సూర్యుడి తత్వం. చంద్రుడు అంటే మళ్ళీ మనసు, సూర్యుడు అంటే మళ్ళీ ప్రాణం. ఇక్కడ చెప్పదలుచుకున్న కూడా అదే చెప్తున్నాడంటే ఆ సూర్యుడి వలనే జడ పదార్థాలు కానీ, తర్వాత ప్రాణం ఉన్నవి కానీ అన్నీ కూడా అన్నీ కూడా లైఫ్తో ఉండడం జరుగుతుంది అన్నాడు. ఒక్కసారి చదువుతాను, కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. సూర్యుడి శక్తి, చంద్రుడు జడ పదార్థమే. అంటే మళ్ళీ ఎవరు? జడ పదార్థం కాంది ఏంది? ఒక భగవతత్వం ఒక్కటే జడ పదార్థం కాదు. దాని ద్వారా వ్యక్తమైనటువంటి 199 ప్రకృతే. ప్రకృతి అంటే జడం అనమాట, అంటే మారుతూ ఉంటుంది. స్థూల వస్తువులు, సూక్ష్మ వస్తువులు, ఈ లోకంలో ఉన్న సమస్తము జడ పదార్థాలే. అంటే మన కంటితో చూస్తున్నది, మారిపోతున్నది, వెళ్ళిపోతున్నది, అదంతా కూడా జడమే, ప్రకృతి అని చెప్తున్నాడు. కనుక వస్తువు అంటే అది జడ పదార్థమే. అంటే మన కంటితో ఒక ఫార్మేషన్ చూసాము అంటే అది జడం. భగవతత్వానికి ఫార్మేషన్, నామరూప క్రియలు ఏమీ లేవు, అది ఉండడం అనేటువంటి స్థితి ఉన్నది. అది నిరాకారం. నువ్వు సాకారంగా ఏది చూసినా
అది జడమేనని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నా, సరే ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రజాపతి అంటే ఈ కాలము, ఇదంతా దానికి సంబంధించి చెప్పున్నాడు. కాలం, సంవత్సరం అంటేనే ప్రజాపతి. ఆ తర్వాత సంవత్సరమే ప్రజాపతి, ఆయనకు దక్షిణాయనం ఉత్తరాయణం అనేటువంటి 2 మార్గాలు ఉన్నాయి. యాగాలు సత్కార్యాలు శ్రేష్టమైన వించి వాటిని చేసేవారు చంద్రలోకాన్ని పొందుతున్నారు, వాళ్ళు మళ్ళీ వస్తారు కనుక సంతానాక్ష ఋషులు దక్షిణాయన మార్గంలో వెళ్తున్నారు. మన వాళ్ళు అంతే కదా, దక్షిణాయనంలో పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు, ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు మళ్ళీ రారు అంటారు. అంటే ఈ మహానుభావులు ఇక్కడ మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటేనబ్బా, కోరికలు పెట్టుకుంటే మళ్ళీ రావాలి పోవాలి, ఈ ప్రాసెస్లన్నీ వస్తాయి. నీకు కోరికలు అవసరం లేని స్థితికి వచ్చావు, ఎప్పుడు వస్తావు? నా దగ్గరే అంతా ఉన్నది అనేటువంటి భావం మనకు వస్తే ఇంకా భేదభావం ఏముంది? రెండో దాన్ని మనం కోరుకోవాలని ఎందుకు అనుకుంటాం? అందుకని ఎప్పుడైతే నీకు అది కావాలి ఇది కావాలనేటువంటి స్థితి వస్తుందో మళ్ళీ మనం పనిచేయటం, దానికి సంబంధించిన ఫలం అనుభవించడం, మళ్ళీ రావడాలు పోవడాలు ఉంటాయి అంటారు. మళ్ళీ ఉత్తరాయణంలో వచ్చేటప్పటికి నాకు ఇక ఏమీ అవసరం లేదు, సత్యం తెలుసుకోవాలి, సత్యంతో ఉండాలి అనేటువంటి భావం వచ్చినప్పుడు ఇంకా రాకపోకలు పోతాయి అంటాడు. ఇదంతా అంతే కాలం గురించి చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇది అంటే ఏంటి, ఇప్పుడు ప్రాణశక్తి అంతా కూడా, ప్రాణం అంతా ఎక్కడుంది? సూర్యుడు, ఈ నడుస్తున్నటువంటి కాలము అన్నిటికీ మూలం ప్రాణమేను, ప్రాణం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశం లాంటి ఖాళీలో నుంచి వచ్చింది. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవతత్వం అనేటువంటి స్థితిలో నుంచి వచ్చింది. ఈ ప్రాణం ఉండబట్టే మనం కదులుతున్నాము, ఈ కదులుతున్నాం కాబట్టి కాలం కూడా ఏర్పడుతున్నది అనేటువంటి పాయింట్ మీద అక్కడ ఫస్ట్ చాప్టర్ చెప్తాడు. రెండోది ఏమడుగుతున్నాడు, మనిషిలో ఏ శక్తులు పనిచేస్తాయి అంటాడు. అంటే ఈ ప్రాణశక్తికి ఏమి లక్షణాలు ఉన్నాయి, దీనికి ఉన్నటువంటి మహత్యేంది అని అడుగుతున్నాడు. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు ఈ ప్రాణంలో అని అడుగుతున్నాడు. దీనికి మహానుభావుడు ఏం చెప్తున్నాడు, మొత్తం ఇప్పుడు ఏమంటారంటే 16 షోడశ పురుషుడు అంటుంటారు. షోడశ పురుషుడు అంటే ఏంటి? 16 లక్షణాలు ఉన్నటువంటి ఒక తత్వం మన దగ్గర ఉంది. ఏంటవి? పంచభూతాల తత్వం, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటికి అనుగుణంగా వచ్చినటువంటి 5 ఇంద్రియాలు, ప్రాణం, 5 జ్ఞానేంద్రియాలు, వాటితో పాటు మన మనసు, మాట అవన్నీ కూడా వచ్చేసేసి టోటల్గా 16 అంటాడు. అంటే ఏంటి? ఈ 16 అంటే ఇవన్నీ ఈ శక్తులు శరీరాన్ని దాల్చి భరిస్తున్నాం అని చెప్తున్నాయి. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, వాక్కు, మనసు, చూపు, వినే స్వభావం అనేవే ఈ దేవతలు. వారే మనిషి నడిపిస్తున్నారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి మన శక్తులన్నీ కూడా దేవతా శక్తులనే మన వాళ్ళు పూజలు చేయడం మొదలుపెట్టారు. భూమి, భూతత్వం, అమ్మవారు, ఆమె దగ్గర ఉన్నటువంటి పొటెన్షియాలిటీ పరమాత్మతత్వంలో నుంచి వచ్చింది. అలాగే నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనం మాట్లాడుతున్న మాట, మన మనసు, ఇవన్నీ ఇంద్రియాలు, ఇంద్రుడు అంతా ఇవన్నీ దేవతల పేర్లు పెట్టి ఆ దేవతలు నడిపిస్తున్నారు అని చెప్తున్నాడు. తర్వాత ఏంటి, ఇంకా ఇంకోటి ఏంటి, ఇక్కడ ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణం కూడా 5 రకాలుగా పనిచేస్తుంది అంటాడు. ఎట్లా? ప్రాణం ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఇది ఇంకోటి ఏంటి, భూమితత్వం అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి దానికి అపానవాయువు అన్నాడు. అన్ని బాడీలకి ప్రాసెస్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి సమానం అన్నాడు. ఆ తర్వాత వ్యానం, ఉదానం, మళ్ళీ వెళ్ళిపోయే ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఉదానం అంటాడు. అంటే 5 ప్రాణాలు నడిపిస్తున్నాయి. ఒకే ప్రాణం బోలడం. ఇప్పుడు మనం ఒక రాజున్నాడు, రకరకాల వాటిని ఏమంటారు, శాఖలు ఇస్తున్నాడు కదా, అలాగే ఈ ప్రాణం అన్ని రకాల శాఖలు ఇస్తుంది. కాకపోతే తన శాఖ మాత్రం మన జ్ఞానేంద్రియాలు అయినటువంటి కళ్ళు, ముక్కు, నోరు, మాట్లాడే దానికి మాత్రం ఈ ప్రాణం పెట్టుకొని ఉన్నది. మిగిలినవి మాత్రం వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసింది అని అంటున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఇక్కడ ఏమైంది మరి, ఇవి లోపల నడిపిస్తున్నది ఎవరు నడిపిస్తున్నారు అంటే ఒక ఎలక్ట్రికల్ సిటీ లాంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీ నడిపిస్తుంది. ఆ ఎనర్జీ మనకు కనపడదు. అంతే కదా, ఇప్పుడు మనం బల్బు వేస్తాం, బల్బు వెలుగుతుంది. ఉట్టు బల్బు వెలుగుతుందా? వెనక కరెంట్ ఉండబట్టే వెలుగుతుంది, కరెంట్ వల్లే వస్తుంది అంటారు. ఇప్పుడు ఈ సెన్సార్ గన్స్ అన్ని ఏమనుకుంటున్నాయి, మనం చిన్నప్పుడు కథ చదువుకొని ఉంటాం. ఏదో నాకు గుర్తున్నంత వరకు మన క్లాస్లో కూడా ఉండేది, నా పొట్ట నేను డైజెస్ట్ చేయను ఉంటుంది, కళ్ళు నేను చూడండి, చెవులు నా అంత వాళ్ళు లేవు అంటుంది. అన్నీ ఉన్నాయి కానమ్మా, మీరు అందరూ ఉండండి, నేను విత్డ్రా అయిపోతాను, ఎవరు ఉంటారో చూస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ప్రాణం ఉండబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అంటే అల్టిమేట్ ఏంటంటే ఆ ప్రాణమే భగవతత్వం యొక్క శక్తి అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ప్రాణం లేకపోతే ఇంక అన్ని పనులు ఆగిపోతాయి అంటాడు. ఆ ప్రాణాన్ని అగ్నిగా చెప్తాడు. అంతే కదా, మన కరోనాలో మనం చూసాం కదా, అగ్ని ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నప్పుడే కదా అందరు వెళ్ళిపోయినారు. ఎక్కడైతే భయపడ్డారో వాళ్ళే ఇబ్బంది పడ్డారు కదా. అంటే ఏంటి, మళ్ళీ మొన్న ఏదో సైంటిఫిక్గా కూడా గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ అంటున్నారు కదా. అంటే అన్నీ కలిపి పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రాణం ఉంటేనే మనసు ఆలోచన చేస్తుంది. మనసు బ్యాలెన్స్డ్గా ఆలోచించినప్పుడు మాత్రమే ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే అందుకని ఈ ప్రాణాన్ని
అగ్ని అన్నాడు, అంతే కదా. అగ్ని వెళ్ళిపోయింది, శరీరం చల్లబడిపోతుంది. శరీరం చల్లబడిపోతే ఐసు ముక్కలాగా అయిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది అది? ప్రాణం వెళ్ళిపోతే జరగబోయేది అదేనమాట. అట్లా చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఆ ప్రాణమే పిండంగా ఆ తల్లి కడుపులో పడి మళ్ళీ కాళ్ళు చేతులు అవన్నీ ఏర్పాటు చేసుకొని అది ఆ ప్రాణం వల్లనే ఇదంతా అభివృద్ధి చెందుతుంది అన్నాడు. అందుకని మన మహానుభావులు, మన ఋషులు ఆ ప్రాణానికే శక్తి అని పేరు పెట్టి అమ్మ అంటే సృష్టికి వ్యవహారం జరగడానికి అమ్మ అనేటువంటి భావం పెట్టి, అది నడవాలి అంటే జ్ఞానం అని అయ్యవారని పెట్టి మనకు అర్థం కావడానికి ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. అల్టిమేట్ ఏం లేదప్పా, మన దగ్గర ప్రాణం ఉంది, మనం పోయేంత వరకు ఆ ప్రాణం మనతో ఉంటుంది. ఆ ప్రాణం ఉన్నంత వరకు మన మనస్సుని భయపడకుండా నా దగ్గర భగవతత్వం ఉంది, సర్వత్రా ఉందనేటువంటి ఒక ధైర్యమైనటువంటి ఆలోచన పెట్టుకున్నామంటే ప్రాణశక్తి జారిపోదు. ప్రాణశక్తి మన ప్రాణం ఉన్నంత వరకు అద్భుతంగా ఉంటుంది. ప్రాణశక్తి అద్భుతంగా ఉండాలి అంటే మన మనసులో అనవసర ఘర్షణలు, కోరికలు, భేదభావాలని తొలగించుకుంటే, మనసు ప్రశాంతంగా ఉంటే ప్రాణశక్తి ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణశక్తి కుదురుగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఈ రెండు కలిపి పనిచేస్తున్నాయి మన శరీరం ద్వారా. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అదే. అంటే ఏంటి మరి, ప్రాణం పనిచేయాలంటే ఏం కావాలి చెప్పాను కదా. ప్రాణం ఆహారం తీసుకుంటుంది, మనసు ఆహారం తీసుకుంటుంది. మంచి ఆలోచనలు, మంచి ఆహారం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఈ ప్రాణమే దాన్ని ఏమంటాడు, ఇంద్రుడు అన్ని పేర్లన్నీ పెడుతున్నారు. అల్టిమేట్గా ఏముంది, అవన్నీ పేర్లన్నీ మన వాళ్ళు పెట్టుకున్నవే. తర్వాత ప్రాణమే తీసుకునేది, హరించేది, వచ్చేది అంతా ప్రాణమే అని అంటాడు. తర్వాత ఇంకేమంటాడు, ప్రాణమా మాట్లాడడంలో, వినడంలో, చూడడంలో నీ ఏ అంశాలు ఉన్నవో, మనసులో నీ ఏ అంశం వ్యాపించున్నదో దాటిని ప్రశాంతంగా ఉండనివ్వు, వెళ్ళిపోవనిద్ది అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది మనసు ప్రాణం కలిసి పనిచేస్తున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రాణం శక్తివంతంగా ఉంటుంది. ప్రాణం శక్తివంతంగా ఉంటే మనసుకు అనవసరం ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించే శక్తి ఉంది. ఇది ప్రాణం ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పాడు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు, తర్వాత మళ్ళీ ప్రాణశక్తి చేతలు, అది ఎలా ఉంటాయి, దాని యాక్షన్స్ అని చెప్తున్నాడు. దానికి ఏం చెప్తున్నాడు, నిజంగా ప్రాణం ఎక్కడి నుండి జన్మించింది, ఎలా ఈ శరీరంలోకి వస్తున్నది, తనను విభజించుకొని ఎలా ఈ శరీరంలో నెలకొని ఉంటున్నది, ఎందుచేత నిష్క్రమిస్తున్నది, ఎలా బాహ్య ప్రపంచాన్ని భరిస్తుంది, ఎలా ఆంతరిక జగత్తును భరిస్తున్నది. మనకు వచ్చే ప్రశ్నలే, ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎట్లా ఈ ప్రపంచంలో ఉంటుంది, ఎలా జీవత్వంలో ఉంటుంది, వీటన్నిటికి కావాలని అడిగితే ఆయన అంటే, నాయన చాలా కష్టతరమైన ప్రశ్నలే వేస్తున్నావు, కానీ నువ్వు కొంచెం సాధనలో ఉన్నావు కాబట్టి నీకు చెప్తాను విను అని. ప్రాణం వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఆత్మ నుంచే వస్తుంది నాయన. ఆ ఆత్మ ప్రాణంతో నీడలాగా ఉంటుంది. అది మనసుకు వచ్చేటువంటి కోరికల వల్ల, పనుల వల్ల అది వచ్చి శరీరంలో పడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, శరీరం, ప్రాణం, ఆత్మ అని ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఆత్మ అంటే ఏంటి, అది దానికి శీతోష్ణ స్థితులు లేవు, సుఖ దుఃఖాలు లేవు, బాధలు లేవు, ఏమీ లేవు. అది ఉండడం అనేటువంటి విషయం ఉన్నది. దాన్ని సత్ అన్నారు. అంటే అది జస్ట్ జ్ఞానం. దాన్ని మనం కంటితో చూడలేము, ఎందుకంటే దానికి రూపం లేదు కాబట్టి. అలాంటి ఆత్మ జ్ఞానం వల్లనే ప్రాణం వస్తుంది. ప్రాణం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు వచ్చాము, మన మనసులో ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు, చేష్టల వల్ల మళ్ళీ మనం శరీరాన్ని తీసుకున్నాము అని చెప్తున్నాడు. అంటే ఆత్మ అంటే జ్ఞానం, ప్రాణం, మనసు మన దగ్గర ఉన్నవి. అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా అది. దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ తర్వాత ఏంటి, ఎట్లా అయితే ఒక చక్రవర్తి అధికారులను నియమిస్తాడో అట్లాగే ఈ ప్రాణం కూడా తనకు అన్ని పనులు వేరే వాడిని కూడా ఎలాట్ చేస్తుంది ఆయన. అంత ప్రాణం నడుస్తుంది, అన్ని వ్యవహారాల్లో ప్రాణం నడుస్తుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటి, ఈ ప్రాణానికి సంబంధించినటువంటి మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలను తన్మాత్రలు అంటారు. అంటే ఏంటి, మన దగ్గర నిజం చెప్పాలంటే ఏం లేదు. భగవద్గీతలో చెప్పాడు, జ్ఞానం అనేది ఒకటే, దాని దగ్గర నుంచి ప్రకృతి మేనిఫెస్ట్ అయింది. ప్రకృతి అంటే ఏంటి, పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, దాంతోపాటు మన జీవ చైతన్యం, మన స్వభావం, సత్వతమ, రజోగుణాలు. ఇప్పుడు మన దగ్గర ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పంచభూత తత్వాల్లో ఉన్నటువంటి ఆ సూక్ష్మ స్థితే మన ఇంద్రియాలు. భూమి తత్వానికి సంబంధించి మన ముక్కు, నీటికి సంబంధించి మన నోరు, ఆ తర్వాత అగ్నికి సంబంధించి కళ్ళు, వాయువుకి సంబంధించి మన స్పర్శ, శబ్దానికి సంబంధించి మన చెవులు. వీటన్నిటిని ఏమంటారు, ఈ జ్ఞానేంద్రియాలను తన్మాత్రలు అని అంటారు. అంటే ముక్కు ఒక వాసన మాత్రమే చూస్తుంది తప్ప ముక్కు ఇంకా వేరే ఏ పనులు అది చేయదు. కళ్ళు చూడడం మాత్రమే చేస్తాయి. ఎంతమందినైనా చూస్తే కానీ ఎంత చూస్తున్నాను, ఎంత వాసన చూస్తున్నాను, ఎంత తింటున్నాను అనేటువంటి విషయం ఈ ఇంద్రియాలకు తెలియదు, అవి చేయడం. కానీ ఇది ఇంత తింటున్నావు, ఇలా చూస్తున్నావు, ఇలా చూడు అని చెప్పి చేయించేది ఎవరు, లోపల ఉన్నటువంటి పెద్ద ఇంద్రియం అనేది మనస్సు.
అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాణం ఏం చేస్తుంది, 5 రకాలుగా విభజించింది. ఈ ఇంద్రియాలు 5 ఉన్నాయి కదా, వీటికి అనుగుణంగా ఆ ప్రాణం ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్నటువంటి శక్తిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ ఎంతసేపు చెప్పినా, ప్రాణానికి చెప్పినా, మనసుకు చెప్పినా ఉన్నవి పంచభూత తత్వ వ్యవహారాలే. సూక్ష్మంగా స్థూలంగా ఉన్నవేమో పంచభూతాలు, సూక్ష్మంగా ఉన్న వాటి లక్షణాలు వచ్చి శబ్దస్పర్శ రూప రసగంధాలు, వాటికి అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అవి పనిచేసే విధానం. ఇంతకంటే కొత్తవి ఏమీ లేదబ్బా. ప్రాణం మనసు కలిసే పనిచేస్తున్నాయని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. కాకపోతే ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే మనసుకు ప్రాణం ఉందనేటువంటి విషయం చెప్తుంది. ప్రాణం పోయిందంటే మనసుకి ఏం చేయలేదు, మనసు పోతుంది. అందుకని ప్రాణం మనసు కలిసే వచ్చాయి, కలిసే వెళ్ళిపోతాయి. వాటినే సత్ చిత్ అన్నారు, రావడం తెలియడం. రెండోది అస్థి భాతి అన్నారు, ఎగ్జిస్టెన్సు, నాలెడ్జ్. ఆ తర్వాత నామరూప క్రియలు అన్నారు. నామం అంటే ఆలోచన, రూపం క్రియ అంటేనేమో మన దగ్గర ఉన్నటువంటి శక్తి, రూపం అంటే మన నామరూప క్రియలు. రూపం అంటే మనం పని చేసుకున్నటువంటి వ్యవహారం. ఎంతసేపు చెప్పినా, ఏ మహానుభావుడు చెప్పినా మన దగ్గర ఉన్నటువంటి విషయం గురించి చెప్పాడు. కాకపోతే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, నీ దగ్గర ఉన్న విషయమే సత్యం అనుకుంటున్నావంటే నువ్వు బెంగపడతావు తల్లి, అది సత్యం కాదనేటువంటి విషయాన్ని గ్రహించావంటే నువ్వు వండర్ఫుల్గా ఉంటావు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాణానికి సంబంధించి హృదయం అంటాడు. హృదయంలో ఏంటి, మొత్తం నాడుల ద్వారా పనిచేస్తుంది. 72,000 నాడుల ద్వారా శరీరానికి అంతా కూడా అన్ని వ్యవహారాలు పంపిస్తుంది అంటాడు. ఏంటది, ప్రాణం, అపానం, ఉదానం, వ్యానం, సమానం అని. అంటే ఒకే ప్రాణం అన్ని రకాలుగా వర్క్ చేస్తుంది. ఎట్లా, నాడుల ద్వారా అంటాడు. ఆ తర్వాత సూర్యుడు వచ్చి బాహ్య ప్రాణం అంటాడు. అంతే కదా, సూర్యుడు వచ్చి బాహ్య ప్రాణం అంటే మన కంటికి కనపడుతున్నాడు సూర్యుడు, మన శరీరం కూడా మనకు కంటికి కనపడుతోంది. తర్వాత అగ్ని ఉదానం అంటాడు. వాటికి సంబంధించినవే ఇచ్చాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, అతను ఎదుర్కొని భగవద్గీతలో కూడా చెప్తాడు, ఎప్పుడైనా సరే నేను జీవుడు అనుకున్నప్పుడు కర్మ, ధర్మ, లాభాలు, నష్టాలు ఉంటాయి. నేను జీవుడు కాదన్నప్పుడు ఇంక నాకు స్వర్గాలు, నరకాలు వాటితో ఏం పని లేదు. అంటే ఇవన్నీ పెట్టుకొని కనుక జీవత్వ స్థితిలో దాటిపోతే ఏ కోరిక పెట్టుకుంటే ఆ కోరికతో వెళ్ళిపోతాడు అంటాడు. మరి మనం భౌతికానికి సంబంధించిన కోరికలు ఎందుకు పెట్టుకోవాలి? భగవతత్వం ఆలోచనే పెట్టుకున్నాం అనుకో. మా ఫాదర్ అంటుండేవాడు, దేవుడు ఉన్నాడో లేదో అవన్నీ తెలియకపోయినా ఏదో ఉన్నాడని మనం చేస్తున్నాము, రేపు పోతే మనం కూడా ఏదైనా మంచి పని చేయదలుచుకుంటే మన్ని కూడా క్యూలో నిలబడతాడేమో అంటాడు. అంటే ఏంటంటే మనకు తెలియదు, తెలియని శక్తి ఒకటైతే నడిపిస్తున్నదని అందరూ చెప్తున్నారు. ఆ శక్తి మీద దృష్టి పెట్టుకుంటే శరీరానికి సంబంధించిన విషయాలు మన ఇబ్బంది పెట్టవు అని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. తర్వాత ఇంకొకటి ఏంటి, ఎవరైతే ప్రాణం ఎట్లా వచ్చింది, ఎట్లా ప్రాణాన్ని నడిపిస్తున్నాము, మనసులో ఆలోచనలు ఏంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇంక రాకపోకలు ఉండవు. తర్వాత అమరత్వాన్ని పొందుతాడు అంటాడు. అంతే కదా, ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఏం పోదు, అన్నీ లేవు అన్న నేనున్నాను. ఆ నేను ఎవరంటే ఆ భగవతత్వ జ్ఞానం అనేటువంటి విషయం నాకు అర్థమైనప్పుడు బాడీలో నుంచి శరీరం పోతున్నా ఏమన్నా ఇబ్బంది అనిపించినా ఓహో ఇది కదా అని దూరంగా ఉంటూ హాయిగా సంతోషంగా చూడడం జరుగుతుంది. అలానే మహానుభావులు మన రమణ మహర్షి లాంటి వాళ్ళు ఈ భారతదేశంలో, ఇక్కడే కాదు వేరే దేశాల్లో కూడా ఋషులు మనకి జీవించి చూపించారంటే ఇది ప్రకృతి, దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకు, వ్యామోహం పెంచుకోవకు, కానీ కేర్ తీసుకో. ఎందుకు, నీ మనసుని, నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఏదన్నా పనులు నీ ద్వారా జరుగుతాయి. సత్యం అర్థమయ్యేంత వరకు శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం జరగాలి. అల్టిమేట్ ఏంటంటే మోహం పెంచుకోవద్దు. మోహం పెంచుకుంటే శోకం వచ్చేస్తుంది అంటాడు. అంతే కదా, 40 సంవత్సరాల నాడు నేను ఎలా ఉన్నాను, ఇస్తే ఇంత పెద్దతనం వచ్చింది, ఇంత ఓపిక లేకుండా అయిపోతుందని భయం వేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ప్రకృతి, వచ్చింది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. దీనికి అంత టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే దీన్ని ప్రాణం కాబట్టి దీనికి ఏదో కొద్దో గొప్ప మంచి ఆహారం ఇవ్వాలి, మనసు కాబట్టి మంచి ఆహారం ఇవ్వాలి. అప్పుడు ఇవి రెండు శక్తివంతంగా మంచి పనులు జరగడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక 4వది వచ్చేంటి, ఇప్పుడు నాలుగో ప్రశ్న అనమాట, అసలు నిజంగా సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు, ఆ తర్వాత ఎప్పుడు సుఖం ఉంటుంది ఏంటి అని అడుగుతాడు. ఇది మొత్తం నిజం చెప్పాలంటే అవస్థాత్రయం గురించి చెప్పాడు. మనం అంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకుందాం, మళ్ళీ ఒకటిసారి మాట్లాడుకుందాం. అవస్థాత్రయం అంటే ఏంటి, నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థ, నిద్ర ఆలోచనలు చేస్తున్నప్పుడు స్వప్నావస్థ, లాస్ట్లో తీవ్రంగా నిద్రపోయేటప్పుడు సుషుప్తి. నిజంగా మనిషికి మనసు ఎక్కడ పనిచేయకపోతే అక్కడ వండర్ఫుల్ ఆనందంగా ఉంటుందని ఆ మహానుభావులు నిద్రనే జ్ఞానంగా చేస్తూ ఋషులు చెప్పటం జరిగింది. నిద్ర లేచిన తర్వాత మళ్ళీ సూర్యనాడి, ప్రకృతి, ఎండలు మనం పనిచేయటం మొదలవుతుంది. దాన్ని ఏమన్నారు అంటే పింగళ నాడి అన్నారు. అప్పుడు మనం యాక్టివ్గా పనిచేస్తాము, డే అయిపోతుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు మళ్ళీ మనకు ఆలోచనలు వచ్చి స్వప్నం వచ్చినప్పుడు మనం ఒకే పాత్ర బోలెడు పాత్రలు పోషించడం జరుగుతుంది. తీవ్రంగా నిద్రపోయినప్పుడు మనం ఎవ్వరం ఉండం, కానీ ఒక ప్రాణశక్తి మాత్రం
పనిచేస్తూ ఉంటుంది. అంతే కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటాం అంటే ప్రాణం మాత్రం మన వదిలిపోదు. ఒక్కొక్కసారి చాలామందికి నిద్రలో కూడా ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు. పోయిందంటే వెళ్ళిపోయినట్టే లెక్క. అంటే అప్పుడు ఇదంతా జడం బయటపడేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, నిద్రలో ప్రాణం అయితే ఉంది, మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. అప్పుడు మళ్ళీ పొద్దున్నే తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నీకు బాగా నిద్ర పట్టిందా అని కనుక ఎవరైనా అడిగితే వండర్ఫుల్గా నాకు నిద్ర పట్టింది అని చెప్తా అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ మనసు లేని స్థితి, ఇంద్రియాలు లేని స్థితి మనిషికి చాలా సుఖకరమైంది. అటువంటి స్థితినే నువ్వు నిద్ర లేచిన తర్వాత కూడా పెట్టుకోవటం జరిగిందంటే, ఓహో ప్రాణం అనేది భగవతత్వ చైతన్యం కదా నా దగ్గర ఉంది, కాబట్టి ఆ ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ, ఆ జ్ఞానం నాతోనే ఉంది అనేటువంటి భావంతో నువ్వు పనిచేసుకుంటూ పోవడం జరుగుతుంది అని ఆ మహానుభావులు చెప్పడం జరిగింది. ఐదోది ఏంటి, ఓంకార ధ్యానం అంటే ఏంది అని అడుగుతాడు. ఓంకార ధ్యానం అంటే ఏం చెప్తాడంటే, ఇక్కడ ఓ ఆ మా అంటారు. అంటే ఓ అంటే సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం, సృష్టి. రెండోది ఏంటి, అది మెయింటైన్ కావడం, స్థితి. మళ్ళీ మూడోది అంటే లయమైపోవడం. ఈ మూడు కూడా ప్రకృతిను. అంటే నువ్వు ఏ యాటిట్యూడ్ పెట్టుకొని నువ్వు ఓంకారాన్ని చేస్తావో ఆ యాటిట్యూడ్ ప్రకారం నీకు ప్రాసెస్ అవుతుంది. నాకేదో అవి కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బులు కావాలని ఓంకారం చేసావు, ఆ స్థితిలో నువ్వు ఉంటావు. ఇవేవి అక్కర్లేదు, నాకు నిరాకారమైనటువంటి భగవతత్వ జ్ఞానంతోనే నేను 100% కనుక ఉండడం జరగాలి అనేటువంటి భావం ఉందంటే ఆ స్థితిలో పెడతాం. అంటే ఇక్కడ అల్టిమేట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి ప్రణవనాదం, ఓంకారం కూడా ప్రకృతి కానిది ఒకే ఒకటి జ్ఞానం, అది మనకంటే కనపడదు. అందుకని ఇప్పుడు ఈ నీ ఓంకారం కానీ నువ్వు చేసే సాధన కానీ ఏ స్థితిలో ఉండి చేస్తావో దాని ప్రకారం నీకు జరగడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా మూడోది ఏం చెప్తున్నాడు, ఆత్మ అంటే ఏంటి, అసలు ఆత్మానుభూతి అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఇది 6వ చాప్టరు. ఇది 2 నిమిషాలు చెప్పుకొని దీన్ని క్లోజ్ చేస్తాం. ఏం చెప్తున్నాడు, ఆత్మానుభూతి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ 16 తర్వాత. ఆత్మానుభూతి అంటే ఇక్కడ ఏం చెప్తాడు అంటే, సుకేశుడు ఇలా అడిగాడు, దేవర్షి కోసల దేశ యువరాజైన హిరణ్యనాభుడు నన్ను భరద్వాజుని కుమారుడా 16 అంగాలు గల పురుషుని గురించి నాకు చెప్పు అంటాడు. కానీ నాకు అది చెప్పడం తెలియలేదు. ఏంటి 16 అంగాలు గల పురుషుడు ఏంటి అంటాడు. ఇప్పుడు మనది పురుష సూక్తం ఉంది, వింటుంటారు కదా అందరూ. అంటే భగవద్గీతలో కూడా ఏమన్నాడు, పురుష అనే పదం వాడాడు. కానీ పురుష అంటే స్త్రీ పురుష అని కాదు, భగవతత్వానికి సంబంధించినటువంటి ప్రకృతిగా మేనిఫెస్ట్ అయిన దాంట్లో 16 లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏంటి మళ్ళీ 16 లక్షణాలు సపరేట్గా ఏమీ చెప్పలేదబ్బా. పంచభూతాలు, ఆ తర్వాత మళ్ళీ మన మనసు, మన వాక్కు, ఇది, ఆ తర్వాత ఇటువంటికి సంబంధించినవి 16 షోడశ పురుషుడు అంటారు కదా, ఆ 16 కళలు. కళలు అంటే కాంతి అని అర్థం. నిజం చెప్పాలంటే కాంతి, జ్ఞానం అంటే మనకి ఆ 16 లక్షణాలు ఉంటాయని ఆ మహానుభావుడు చెప్పాడు. చూడు, ఇంకోటి ఏమడుగుతున్నాడంటే, అందరూ బయటికి పోయినా నేను బయటికి అంటే లోపల బయట వ్యవహారం ఏంది అని అడుగుతున్నాడు. దానికి ఆయన ఏం చెప్తాడంటే, ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. చూద్దాం. ఆత్మ ప్రాణాన్ని సృష్టించింది. ప్రాణం నుండి బుద్ధి అంటే ఏంటి, ఫస్ట్ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వంలో నుంచి, ఆ ఖాళీలో నుంచి, ఆకాశం అనేటువంటి ఖాళీలో నుంచి ప్రాణం మేనిఫెస్ట్ అయింది. ప్రాణం రావడంతో ప్రాణం ఉందనేటువంటి విషయం ఎవరికి తెలిసింది, ఇంటలెక్ట్కి తెలిసింది, లేకపోతే తెలియదు కదా. దాన్నే కాలం అనుకుందాం. బుద్ధి తర్వాత ఆకాశం తర్వాత వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, ఆహారం మొదలైన ఉద్భవించాయి. ఆహారం నుండి శక్తి, తపస్సు, మంత్రాలు, క్రియలు, లోకాలు అన్నీ ఉద్భవించాయి. లోకాలలో పేర్లు సృష్టించబడ్డాయి. ఇప్పుడు ఈయన 16 కళలు చెప్తున్నాడు. ఏంటి 16 కళలు, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం, ఆకాశం తర్వాత ప్రాణం తర్వాత బుద్ధి తర్వాత పంచభూతాల తర్వాత ఇంద్రియాల తర్వాత మనస్సు, తర్వాత మనం మాట్లాడే మాట, మనం తీసుకున్న ఆహారం, ఆ తర్వాత ఆహారానికి అనుగుణంగా మళ్ళీ మనం చేసేటువంటి సృష్టి. ఇవి మొత్తం ప్రకృతి మనం రోజు సంబంధించినవే. అంటే దీనంతటికి కారణం పరమాత్మతత్వం. దీంట్లో ఇంకో పదం వాడాడు మనకు తెలియంది, తపస్సు ఏంటి, సర్వత్రా ఉన్న భగవతత్వం నాతోనే ఉందనేటువంటి విషయాన్ని గ్రహించడమే తపస్సు. మరి ఆ తపస్సుకి మనకేముండాలి, మన క్వాలిఫికేషన్ ఏంటి, ఆ విషయాన్ని మనకు అవగాహన కావాలనేటువంటి శ్రద్ధ ఉండాలి. అది చెప్తున్నాడు. అట్లా ఇంకోటి ఏం చెప్తున్నాడు, మరి ఎక్కడుంది ఆ ప్రాణం అంటే, సముద్రం ఉంది, అన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. కలిసినప్పుడు సముద్రంలో ఏమొస్తాయి, అలలు వస్తాయి. అలల తర్వాత బుడగలు వస్తాయి. ఆ తర్వాత నురుగులాగా బయటకు వచ్చేస్తుంది. అంటే సముద్రంలో ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ, అన్నీ కలిసి ఒకే చోట ఆ ప్రాణం అనేది ఉన్నది అంటాడు. అంటే అల్టిమేట్ ఏంటి, నీళ్ల లాంటిది
స్థితే భగవతత్వ స్థితి. అందులో వచ్చి పడింది నదులు, సముద్రం అంతా కలిసి వచ్చింది. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? దీనికి సమాధానం చెప్తాడు, చూద్దాం. ఆ చివరగా పిప్పల ఆత్మల గురించి నాకు తెలిసి నింతే, దీనికి మించి ఇంక నేనేం చెప్పలేను అంటాడు. అంటే ఏంటి? నాకు తెలిసిందంతా మీకు చెప్పాను. సముద్రం ఎట్లా అయితే ఉందో, ఆ సముద్రంలో నదులన్నీ ఎట్లా వచ్చి కలిసిపోయినాయో అలా ఉందయ్యా ప్రాణం అని అదే అని చెప్తాడు. ఎట్లా ఒక్కసారి చదువుతా చూడండి. నదులు సముద్రం వైపుగా ప్రవహిస్తాయి, సముద్రాన్ని చేరు దానిలో కలిసి తమ ఉనికిని కోల్పోతాయి. అంతే కదా, నదులు గలవడంతో సముద్రం అంటారు కానీ నది అంటారుగా. నామరూపాలు మాయమైపోగా అందరూ దానిని సముద్రమని మాత్రమే వ్యవహరిస్తారు. ఈ విధంగానే ఆత్మానుభూతి తదనంతరం ప్రాణం మొదలైన 16 అంగాలు ఆత్మను కాంక్షించి ఆత్మను చేరి దానిలో లయమైపోతాయి. వాటి నామరూపాలు నశిస్తాయి. యావత్తు ఆత్మగానే పేర్కొనబడుతున్నది. అంగాలు గలదిగా అమరమైందిగా ఆత్మ విరాజిల్లుతుంది. దీని గురించి చెప్తుంది అంటాడు. అంటే ఏంటి? నది సముద్రంలో కలిసిపోతే దాన్ని సముద్రం అంటాం. సముద్రంలో ఉన్నటువంటి అలలు బుడగలు వాటన్నిటిని మనం ఏమంటాము? సముద్రం అని అంటాం. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఈ 16 షోడశ పురుషుడు యొక్క లక్షణాలన్నీ కూడా చివరికి ఏమైపోతాయి? ఆ ఆత్మలో లయమైపోతాయి. అంటే జ్ఞానంలో లయమైపోతాయి. ఉండేది ఒకే ఒక జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదయ్యా అని ఇంకొక మాట చెప్తాడు. రథచక్రపు ఇరుసులో ఆకులలాగా ఎవరిలో 16 అంగాలు నెలకొలు ఉన్నవో తెలుసుకోదగిన ఆత్మను తెలుసుకోండి. తద్వారా మిమ్మల్ని మరణం బాధించకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతకీ మహానుభావుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? అందరి దగ్గర ఈ 16 లక్షణాలు 16 గుణాలు అవి ఉన్నాయ్యా, అవి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి. గ్రహిస్తే అదంతా ప్రకృతి అనేటువంటి విషయం మీకు అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ప్రకృతి అనేటువంటి విషయం నీకు అవగాహన వచ్చిందో, ఉన్నది ఒక భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు. అది సర్వత్రా ఉన్నది, నాతోనే ఉన్నది, అది ఎప్పటికీ ఉంటుంది. పోయేదంతా ప్రకృతి అనేటువంటి విషయం నీకు వచ్చింది అంటే నువ్వు అమరత్వ స్థితిలో ఉన్నట్టే నాయన. నాకు తెలిసిందంతా కూడా నీకు చెప్పటం జరిగింది. ఇంతకంటే నా దగ్గర చెప్పటానికి ఏమీ లేదు. ఇంకా తెలుసుకోవాలి అనుకున్నటువంటి ఆత్మను మీరు ప్రయత్నం చేసి తెలుసుకోండి అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవ్వరు కూడా దీన్ని వేరే వాళ్ళకి చెప్పలేరు, ట్రాన్స్ఫర్ చేయలేరు. నా దగ్గర ఎన్ని లక్షణాలు ఉన్నాయి, భగవతత్వ ఆలోచన ఉందా, ప్రకృతి ఉందా, టెన్షన్ పడుతున్నానా, చిరాగ్గా ఉన్నానా, ఈర్ష్యగా ఉన్నానా అనేటువంటి విషయాన్ని నేను ముందు ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఇదంతా ఒక నా డ్రామా నడుస్తుంది, రామలీల కృష్ణలీల, ఇదంతా ఏది ఉండేది కాదు, జస్ట్ టెంపరీ అనేటువంటి భావం నాకు వచ్చిన తర్వాత, మరి టెంపరీగా అంది ఏంటి అంటే నా దగ్గర ఉన్నటువంటి నా జ్ఞానమేను. అందుకని టెంపరీ అయినటువంటి చిన్న విషయాలు నేను బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా జరిగిన పరమాత్మతత్వ భావమే అనేటువంటి భావం మనకు కనుక ఉంటే నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటావు. ఆ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, నువ్వు ఆ స్థితిలో ఉన్నావో, నువ్వు శరీరానికి సంబంధించిన ఏ విషయం నేను ఇబ్బంది పెట్టకపోతే అదే అమరత్వ స్థితి అన్నట్టు చెప్పటం జరిగింది. అదే నాకు అర్థమైంది. తొందరగా చెప్పేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంక కొంచెం అంటే తొందరగా చెప్పేసుకుంటే బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటే బాగుంటుందేమోనని ఒక ఆతృత, ఇంక వేరే పని కూడా ఉన్నది, అంతకంటే ఇంకేం లేదు. ఇంత తీరా అర్థం చేసుకోవాల్సింది ఇది మొత్తంలో సారాంశం అంతా. ప్రాణం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. పైనుంచి కింద వరకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఒకటొకటి ఈ 16 షోడశవన్నీ కూడా ప్రకృతేను అని ఒకదాన్ని డిలీట్ చేసుకుంటూ నేనే ఆత్మ, నా దగ్గరే జ్ఞానం ఉందనేటువంటి స్థితికి మనం వచ్చినప్పుడు, ఈ భౌతికం మన ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు, అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి జీవత్వ భావం పోతుంది. అల్టిమేట్గా ఇప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను జీవుణ్ణి కాదు, ఈ ఎక్స్పీరియన్సెస్ తోటి నాకేం సంబంధం లేదు. ఎక్స్పీరియన్సెస్ వచ్చేదంతా ఎవరి కోసం వచ్చింది ఈ సృష్టి? నేను ఎక్స్పీరియన్స్ చేయాలని అక్కడ కూర్చొని ఒక ఆలోచన చేసిన తర్వాత ప్రాణం మనసు అంతా మేనిఫెస్ట్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాది కాదు, నేను జీవుణ్ణి కాదు, నేను జ్ఞానం, నాకు నామరూపక్రియలు ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రకృతి అంటే ప్రపంచం, జీవత్వం మన ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మనం ఎలా ఇబ్బంది పడకుండా జీవించాలని ఆ మహానుభావులు జీవించి ఫుల్ ఆఫ్ లైఫ్ అంటే అన్నీ ఉండాల్సింది, హాయిగా ఉండు, తిను. కాకపోతే మనసులో దానికి వాల్యూకి పెద్దగా వాల్యూ ఇచ్చామంటే మనసు అదే ఆలోచనలకు తీసుకెళ్తుంది, మనం ఇబ్బంది పడటం జరుగుతుంది. అలా ఇబ్బంది పడకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా సాక్షితత్వంలోకి అన్నీ చూస్తావు, మన ద్వారా జరిగిపోతున్నాయి అనుకుంటావు, ఏది ఇది నాది అనుకోవు, అన్నీ నాలో ఉన్నాయి అంతే తప్ప నేను ఎందులో లేను అనేటువంటి భావాన్ని గట్టి చేసుకోవటమే ఈ ప్రశ్నోపనిషత్తు కూడా చెప్పటం జరిగింది. ఈ 6 సమాధానాల్లో రేపు ఇంకో ఉపనిషత్తు రేపు చూసుకుందాం. నమస్తే.